ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరమవుతోంది. ఈ క్రమంలో టెహ్రాన్ విమానాశ్రయమే లక్ష్యంగా టెల్ అవీవ్ దాడులు చేసింది. అక్కడున్న 2 F-14 యుద్ధ విమానాలు ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విడుదల చేసింది. ఇరాన్ అణ్వాయుధాలను మరిచిపోవాలంటూ సోషల్ మీడియాలో కుండబద్దలు కొట్టిన ట్రంప్ టెహ్రాన్లోని తమ దేశ పౌరులను వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. ఇక ఇరు దేశాల మధ్య దాడులు ఉధృతం కావడంతో న్యూక్లియర్ ప్రోగ్రాంపై చర్చలకు టెహ్రాన్ సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అరబ్ మిత్ర దేశాలతో ఇటు ఇజ్రాయెల్కు, అమెరికాకు రాయబారం పంపిందని చెబుతున్నారు. ఇరు వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉద్రిక్తతలు తగ్గేలా చర్చలకు తాము సిద్ధమేనని, అయితే ఇజ్రాయెల్కు మద్దతుగా ఘర్షణలో అమెరికా పాలు పంచుకోరాదని ఇరాన్ షరతు పెట్టినట్టు సమాచారం. గల్ఫ్ దేశాలైన సౌదీ, ఖతార్, ఒమన్ దేశాలు కూడా ఈ సంక్షోభాన్ని త్వరగా ముగించాలని వాషింగ్టన్ను కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖొమైనీని అంతమొందించడమే ఈ సంఘర్షణకు అత్యంత ప్రభావవంతమైన ముగింపని ఆయన అన్నారు. ఖొమైనీని లక్ష్యంగా చేసుకునే ఇజ్రాయెల్ ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటో చేశారని అమెరికా అధికారులు ధృవీకరించిన మరుసటి రోజే నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఖొమైనీని హతమార్చడం వల్ల వివాదం ముగిసిపోతుందని, మరింత తీవ్రతరం కాదని గట్టిగా విశ్వసిస్తున్నట్లు నెతన్యాహు తెలిపారు. ఇరాన్ దుందుడుకు చర్యలను నిరోధించడానికి, దుష్టశక్తులను ఎదుర్కోవడానికే ఇజ్రాయెల్ ఈ చర్యలు తీసుకుంటోందని ఆయన నొక్కి చెప్పారు. మరోవైపు టెహ్రాన్లో తమ సైన్యం మెరుపుదాడి చేసి ఇరాన్కు చెందిన అత్యున్నత సైనిక కమాండర్ అలీ షాద్మానీని హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం తాజాగా ప్రకటించింది. షాద్మానీ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడని పేర్కొంది. ఈ ఘటనపై ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. సోమవారం రాత్రి అకస్మాత్తుగా లభించిన అవకాశంతో ఇజ్రాయెల్ వైమానిక దళం టెహ్రాన్ నగరంలోని ఒక కమాండ్ సెంటర్పై దాడి చేసింది. ఈ దాడిలో అత్యంత సీనియర్ మిలిటరీ కమాండర్, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడైన అలీ షాద్మానీ హతమయ్యారని తెలిపింది. ఈ దాడి ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక ఇజ్రాయెల్కు G7 దేశాలు కూడా మద్దతు పలికాయి. ఇజ్రాయెల్కు ఆత్మరక్షణ హక్కు ఉందని కెనడాలో జరుగుతోన్న G7 దేశాల శిఖరాగ్ర సదస్సు స్పష్టం చేసింది. అదే సమయంలో ఇరాన్ వద్ద అణ్వాస్త్రాలు ఉండరాదని కూడా ఓ ముసాయిదా ప్రకటన ద్వారా తేల్చి చెప్పింది. ప్రాంతీయ సుస్థిరత కోసం 2 దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ముసాయిదాలో సూచించాయి. మరోవైపు సదస్సులో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధంలో ఇరాన్ గెలవదన్నారు. ఆలస్యం కాకముందే ఇరాన్ సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభిస్తే మేలని సూచించారు. అమెరికా సంస్థలపై దాడి చేస్తే కనీ విని ఎరుగని రీతిలో ప్రతిదాడులు చేస్తామని ఇరాన్ను హెచ్చరించారు. G7 దేశాల శిఖరాగ్ర సదస్సు ముసాయిదా ప్రకటనపై సంతకం చేసేందుకు ట్రంప్ నిరాకరించారని సమాచారం.